సూడూరు ప్రజలారా, మన రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ ఇలా బడవ కథలు బజాత్ కథలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. అబద్ధమై చెప్పను. ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది, అదే చెప్తా చూడుర్రి. రేవంత్ పటేల్ ఏమంటుండంటే కేసీఆర్ పోయి బీజేపీ వాళ్ళ కాళ్ళు చీకట పట్టుకున్నందుకు ఈ కేసీఆర్ని కాపాడుతున్నారు, అందుకోసమనే ఆయనకి ఏది బీజేపీ మొత్తం రక్షణ రేఖలు ఎక్కుంది ఆయన ఏమో రేవంత్ రెడ్డి అంటాడు. ఆయన వాళ్ళు మన అదే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ప్రభాకర్ రావుని అమెరికాకి వెళ్ళి పిలిపియాడు, సంతోష్ రావుని పిలిపియాడు, ఆయన ఏమో రేవంత్ రెడ్డి అంటాడు. ఈ బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే దమ్ముంటే బీఆర్ఎస్ కాములు మొత్తం సిబిఐకి అప్పచెప్పరాదు. ఈయనేం మాట్లాడతాడు, బీజేపీ ఆయన ఏమంటాడు, బీఆర్ఎస్ రేవంత్ ఇద్దరు కుమ్మక్కు. చూడు ఇలా కథలు చల్లకుండా జనాలని పిచ్చిలోళ్ళని చేస్తాను తప్పితే ఏమైనా ఉందా? ఈయననేమో ఆయన సోపత్ అంటాడు, ఆయనేమో ఈయన సోపత్ అంటాడు. ఎవరిని నాశనం చేద్దామని పటేళ్ళు మీరంతా మీరు ఎవరిని నాశనం చేద్దామని చెప్పురి ఈ కథలు. దోషులెవరైనా కేంద్రం అరెస్ట్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ నిందితులపై ప్రభాకర్ రావు, శ్రవణ్ పారిపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని అరెస్ట్ చేయొచ్చు కదా. పోయిన వాళ్ళు పోయారు కానీ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కానీ వాళ్ళు మన బండి సంజయ్ సార్ చెప్తుండు ముచ్చట. నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్న చిన్న ముచ్చట, నేనైతే పెద్ద చదువుకోలేదు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అరెస్ట్ చేసుకుని చేయొద్దని ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఒకటి ఏది ఉండేగా మన రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి వీళ్ళంతా ఏడేడే ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు? ఈ ప్రభాకర్ అంటోడు, ఈ సంతోష్ రావు అంటోడు ఫోన్ ట్యాపింగ్ చేసిపోయి విదేశాలలో పడుకురు, కథలు పడుతురు. ఒక ఆయనకి ఏమో నాకు రోగం వచ్చింది, నొప్పి వచ్చిందని కథలు పడుతురు. మరి ఇప్పుడు ఈ ఏది పక్క దేశంలో ఉన్నప్పుడు ఈ విజయాన్ని క్యాన్సల్ చేపించచ్చు కదా, పట్టుకరావాలంటే పట్టుకరాలేకనా? మరి గతంలో పోయిన ఎంతమంది పట్టుకొచ్చిర్రు? ఆ విజయ్ మాల్యా అంటోని, మళ్ళీ పోతే ఇంకోటి అది పేరు ఉంటే ఆల్రెడీ పేపర్లు ఇచ్చిర్రు. అదోడు మోహిత్ చోక్షి అంట, మోహిత్ చోక్షి పేరు పాడైపోయిన, తెలుగు పేర్లా ఇంగ్లీష్ పేర్లు అర్థమే కావు కానీ మరి ఇటువంటి వాళ్ళు బొచ్చడి మంది పోయి దేశం విడిచి పెట్టి మరి పట్టుకరావాలంటే కేంద్రం పట్టుకరాలేకనా? ఇప్పుడు కాళేశ్వరం పైన మొన్న ఏది ఎన్డిఎస్ఏ అని ఏంది అది కాళేశ్వరం పైన నేషనల్ డ్యామ్ స్వేచ్ఛ అథారిటీ అని ఒక వచ్చి చెక్ చేసుకొని పోయారు. మరి చెక్ చేసుకొని పోయినప్పుడు ఈ కాళేశ్వరం మొత్తం లంగదే దొంగదే మంచిగా కట్టలేదు అని వాళ్ళు నివేదిక ఇచ్చిపోయారు. మరి కేంద్రం ఏం చేస్తున్నట్టు అంటే ఏమైనా మీరు జనాలని డైవర్ట్ చేయాలి. కేంద్రమేమో రాష్ట్రం మీద నూకాలి, రాష్ట్రమేమో కేంద్రం మీద నూకాలి. అటు ఇటు పోను బీఆర్ఎస్ పార్టీని మన ఫుట్బాల్ అనేట ఆడుతురు. 4 రోజులు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఈ బీఆర్ఎస్ లంగ పార్టీ ఇది ఏమైనా కాంగ్రెస్ సోపత్ అంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఈ బీఆర్ఎస్ లంగ పార్టీ ఇది బీజేపీ సోపత్ అంటారు. మరి వాళ్ళకు ఒక పార్టీ అంటే ఇటు సావలేదా? మరి రేపు ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఎలక్షన్లో మరి ఈ లోన్కి మద్దతు ఇస్తారనే ఒక ఆయన అంటాడు. ఇక ఎవరికి మద్దతు ఇస్తారు ఏం కాత? మీరు చేసే రాజకీయాలు అయితే నిజంగా ప్రపంచ దేశాలు మొత్తం చూస్తున్నట్టున్నాయి మన రాజకీయాలని. దొంగ ఎవడానికి క్లియర్గా తెలుసు, వాడు ఏ దేశంలో ఉండడానికి క్లియర్గా తెలుసు. కాళేశ్వరం పైన ఎంత అవినీతి జరిగిందని కేసీఆర్, కేటీఆర్ కుటుంబం ఎంత డబ్బులు మింగిరన్న సంగతి అందరికీ ఎరికే. పట్టించే ప్లాన్ చేయరు. ఏమైనా మైకుల ముందల రేవంత్ రెడ్డి చెప్తాడు కేసీఆర్ని కుటుంబాన్ని మొత్తం లోపడేసాడే అని హరీష్ రావు మన రేవంత్ రెడ్డి చెప్తాడు. ఇక మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ని మొత్తం తీసుకొచ్చి లోపడేసామని బీజేపీ వాళ్ళు చెప్తారు. మరి కేసీఆర్ ఈయన వేస్తలేడా ఆయన వేస్తలేడా? గడుకోసారి మైకుల ముందర ఎప్పుడైనా లేకపోతే ఏమైనా పని అయ్యేది ఉందా సార్లు? మీకు అన్ని పవర్స్ ఉంటాయి, రాష్ట్రానికైనా కొన్ని పవర్స్ ఉంటాయి, దేశంలో అయితే కేంద్ర ప్రభుత్వానికి అన్ని పవర్స్ ఉంటాయి. మరి ఆడ ఉన్నోని ఆడికి ఆరోగ్యం బాగాలేదని అన్నారు. ఆరోగ్యం బాగాలేకుండా నిజంగా బాగాలేదనుకో ఇంకోటైతే ఉన్నాడు కదా. మరి ఇలా వీసా క్యాన్సిల్ చేస్తే ఏ దేశంలో ఉన్న ప్రపంచంలో ఏ పొక్కలు దాచుకున్నా కానీ పట్టుకొచ్చే రైట్స్ మన దగ్గర లేవా? పట్టుకరాలేకనా? పట్టుకరారు. ఏం చేస్తున్నాం అంటే ఎంక్వైరీ చేస్తున్నాం, ఇక చేస్తున్నాం, అగ చేస్తున్నాం, ఏమీ లేదు. జనాలు ఏదన్నా అభివృద్ధి గురించి ఏమైనా నిలబెట్టి సరికాల, లేకపోతే పలానా పథకం గురించి ఏమైనా సరికాల, ఇంకో గిసోని ముచ్చట చెప్పుకుంటా పబ్బం కట్టుకునే తప్పితే ఏమైనా జనాలకు ఉపయోగపడేది ఉందా చెప్పురి. అందుకోసం ముందుగానే చెప్పిన, అబద్ధం అయితే చెప్తలేను. ఆంధ్రజ్యోతి పేపర్లో క్లియర్గా ఇచ్చిరు చూడు. రియాల బీజేపీ ఆయన కాంగ్రెస్ ఆయన మీద పెట్టుడు, కాంగ్రెస్ ఆయన బీజేపీ ఆయన మీద పెట్టుడు, ఇద్దరు పోతే కలిసి కేసీఆర్ తోడు ఈయన సోపతి అంటాడు, కేసీఆర్ తోడు ఆయన సోపతి అంటాడు. మరి ఎవరి సోపతి జనాలకు తెలియదా? కానీ జనాలు తెలిస్తే మాత్రం ఏం చేస్తారు, పేపర్తో సపరేట్ కూకూడదు. కానీ చట్టాలు మొత్తం మీ చేతుల్లో ఉంటే మీరు చేయదలుచుకుంటే ఒక్క రోజుల పని మీకు చేతగాక జనాలని ఏమంటారు మభ్య పెట్టే పని తప్పితే ఇంకేం లేదు. ఊళ్ళో జనాలు అందరూ అయితే కళ్ళైతే తెరిచి నాకు తెలిసి అయితే. కానీ ఇక మా అమ్మగారు మీ డ్రామాలన్నీ బంద్ చేసి చేస్తేనేమో ఒక పని చేసి పెట్టు. నిజంగా కాళేశ్వరం పైన చాలా అవినీతి జరిగింది, దానిపైన ఎట్ట అవినీతి జరిగింది, ఏం కథ, ఎందుకు చేసిరని చేస్తే లోపల వేసే ప్లాన్ చేయి. అదో లెక్క. లేకపోతే ఆ ఫోన్ ట్యాపింగ్ ఉంది ఆడ, ఏది మన సెంట్రల్ మినిస్టర్ ఫోన్ కూడా ట్యాప్ చేసిరి తెలియదా? ఇంకా మన ప్రధానమంత్రికి చేసిరేమో పాడే ఓన్కేరక.
అమిత్ షా అది ప్రధానమంత్రి ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసిరు. ఫోన్ ట్యాపింగ్ చేసినోడు ఎరికే, వాడు ఏడ ఉన్నది ఎరికే, పట్టుకురమ్మంటే ఈయన పర్మిషన్ ఇస్తలేడని ఈయన అంటాడు, ఆయన పర్మిషన్ ఇస్తే ఆయన. మీ ఇద్దరు పోతే కలిసి జనాలను చూస్తే పనిస్తామని చూస్తున్నారు, అంతకు మించింది అయితే ఏం లేదు. మీకు జనాల మీద ప్రేమ ఉంటే కేంద్రానికైనా రాష్ట్రానికైనా ఇంకా శ్రీశైలం ఎడమకాలంలో దగ్గర 3-4 రోజులే ఆ టన్నల్ మొత్తం కూలిపోయిందంటే అందులో ఉన్న పబ్లిక్ పనిచేస్తోళ్ళు బయటికి వెళ్ళే కాలం లేదు. వాడు ఒకటి చేద్దామంటే ఒకటి అవుతుందంట, ఒకటి చేస్తాం ఒకటి అవుతుందంట. కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అంతా పోయి సర్ది కట్టుకొని పోయి గాడం బయట తీసి ఉపాయం చేయరు. అంతేగాని ఇవ్వగానే మైకులు దొరికినాయి కానీ ఈయన లోపడేస్తాను, ఆయన లోపడేస్తాను, ఆయన మీతో అయ్యేలేదు సచ్చేయలేదు చెప్పేయలేదు. కానీ పాపం ఆ స్వరంగా వాళ్ళు ఇరుక్కపోయారంట, గాల కాడికి పోయి వాళ్ళని బయట తీసుకొస్తారంటే మీకు ఏమైనా ఇంత ముత్తిపాలం అని దక్కుతుంది మరి. ఇక